దోపిడీకి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా 6 నిందితులను పోలీసులు గుర్తించారు. వారి కోసం స్పెషల్ టీంలతో గాలిస్తున్నారు. రైల్వే ట్రాక్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానితులు కనబడితే తమకు సమాచారం ఇవ్వాలంటున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. చోరీ జరిగింది. ఓవైపు మధ్యప్రదేశ్ తార్ గ్యాంగ్ ఏలూరులో సంచరిస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రజలు భయాందోళన చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఏంటి సార్, ఈ కాలేజీలో జరిగిన చోరీకి గ్యాంగ్ అయినా సంబంధం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అంటే నిన్నటి రాత్రి రోజునాడు దొంగతనం జరిగినట్టు ఈరోజు ఉదయం ఆ కాలేజీ యాజమాన్యం వారు గుర్తించడం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని దొంగలు వాళ్ళ యొక్క ఉన్నటువంటి క్యాస్ట్ పెట్టుకునే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్లో ఈ నేరం జరగడం జరిగింది. ఇందులో ఏంటంటే వాళ్ళు సేఫ్ని కూడా పకిలించుకొని పోయి వాళ్ళ కాలేజీ క్యాంపస్లోనే పగలగొట్టి క్యాష్ చోరీ చేయడం జరిగింది. ముఖ్యంగా అదే ఈ తార్ గ్యాంగా లేకపోతే ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్డ్ అయితే అవ్వలేదు, కానీ మోస్ట్లీ ఆళ్ళ గ్యాంగ్ అన్నట్టుగా అనుకుంటున్నాం, కానీ కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఇంకా కూడా దర్యాప్తు జరుగుతుంది. మేము అన్ని టెక్నికల్ కోణాల్లో కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సీసీ ఫుటేజ్ పరిశీలించంటూ ఉంటారు కదా, అంటే ఎంతమంది దొంగలు ఉన్నారనుకోవచ్చు, వారు ఏ విధంగా లోపలికి ఎంటర్ అయ్యారు? సుమారు ఒక 6 కనపడుతున్నారు సీసీ ఫుటేజ్ ప్రకారము. అందులో అందరూ కూడా ముసుగు ధరించేసే ఉన్నారు. కంటిన్యూగా ఎక్కడ కూడా ఫేస్ కనపడకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ వైపు నుంచి కాంపౌండ్ వాళ్ళు పక్క నుంచి వచ్చి లోనకి ఎంటర్ అయ్యారు. లోనకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ ఆఫీస్ తాలూకా బ్రేక్ చేసి దానిలో ఉన్నటువంటి క్యాష్ చెస్ట్ని తీసుకెళ్ళి క్యాష్ చెస్ట్ని బ్రేక్ చేసి క్యాష్ పట్టుకెళ్ళారు. దీనికి సంబంధించి గతంలో నల్లజర్లలో కూడా చూసాం, ఒక దొంగ పారిపోయినటువంటి ఘటన ఉంది. అతను కూడా ఈ విధంగా కళాశాలలే టార్గెట్గా చేసుకుని చోరీలు చేశాడు. అతను ఏమన్నా అయి ఉండొచ్చు అనుకుంటున్నారా, లేదంటే ఈ తార్కి సంబంధించినటువంటి బ్యాచ్కి సంబంధించి ప్రజలకు ఎలాంటి హెచ్చరిక? అంటే గతంలో బత్తల ప్రభాకర్ అనేది అతను సింగిల్గానే చేశాడు, కానీ మరి తెలియదు రీసెంట్గా ఏమైనా మరి టీమ్స్ ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది కూడా చూస్తున్నాము. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ అందుకని వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాము. దాంట్లో విల్ టేక్ ఆల్ కాల్స్ అండి, అన్ని యాంగిల్స్లో కూడా చెక్ చేసుకుంటాం. సాధారణంగా తార్ గ్యాంగ్ కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఆ కళాశాలలో అసలు అకౌంట్ సెక్షన్ ఎక్కడ ఉంది, లేదంటే లాకర్ ఎక్కడ ఉంది, ఇదంతా కూడా చేయాలంటే రెక్కి నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అదే లోకల్గా ఉన్నటువంటి ఆ స్థానికంగా కళాశాలకు చెందిన వారే ఇలాంటి చేసేటువంటి ఘటనలు కూడా పలు చోట్ల చూస్తుంటాం. ఏ విధమైనటువంటి అనుమానాలు? అదే అందుకనే చెప్తున్నాం కదా, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మనం ఒక యాంగిల్లో కాకుండా మీరు అందుకనే ఫస్ట్ తార్ గ్యాంగ్ అని అంటే నేను అంత కన్ఫర్మ్ చేయట్లేదు. వీల్ టేక్ ఎన్ని యాంగిల్ అండి, అందుకని మేము మీకు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం. మీరు చెప్పినట్టుగా ఇంటర్నల్గా జరిగిందా, ఎవరైనా ఎయిడ్ చేశారా, లేకపోతే వాళ్ళు రెక్కి చేశారా, లెక్కి చేసి టీం లోనికి వచ్చిందా, లేకపోతే ఏంటి అనేది అన్ని రకాలుగా కోణాల్లో దర్యాప్తు చేసి దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే ప్రజలకు ఒక హెచ్చరికలు కూడా అటు జిల్లా ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అసలు ఏ విధమైనటువంటి జాగ్రత్తగా ఉండాల్సి? అదే చెప్పాము కదండి, అన్ని మనుషులు ఎవరన్నా కనుక అంటే మీకు అనుమానవంతమైన వ్యక్తులు, కొంచెం మన ఏరియా కాని వ్యక్తులు, కొన్ని అన్యూజువల్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటివి మీరు 112 కాల్కి చేయండి. ఎందుకంటే మేము అలర్ట్ ఇచ్చాము. తర్వాత ఆల్ కాలనీస్ ఏదైతే వీళ్ళు గతంలో వైజాగ్లో కానీ ఇట్లో కాలనీస్లోకి వెళ్ళి ఇచ్చేసారు, దానికోసం మేము మెయిన్గా కాలనీ స్ట్రీట్ మీద కాన్సన్ట్రేషన్ జరిగింది. కానీ వాళ్ళు కొంత ఈ కళాశాలల మీద కాన్సన్ట్రేషన్ అంటే ఈ మేజర్గా ఈ ట్రాక్ పక్కన ఉన్న హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడైనా అనుమానంగా ఉన్న ఒక చోట కానీ ముఖ్యంగా మనకి ఈ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆటో వాళ్ళు కానీ ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు మాకు 112 కాల్ చేస్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. చూస్తున్నాం ఈరోజు కళాశాలలో జరిగినటువంటి భారీ చోరీ తర్వాత నిందితులపై కూడా పూర్తిగా అటు తాము బృందాలను ఏర్పాటు చేసి పరిశోధన అయితే చేస్తున్నాం. అలాగే ఇది తార్ గ్యాంగా మరే ఇతర గ్యాంగా అనేది కూడా దర్యాప్తులో తేలాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండి అటువంటి అనుమానితులు ఎవరైనా చిక్కినట్లయితే కనబడినట్లయితే కనుక వెంటనే 112కు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్ ఏలూరు నుంచి.